ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. హల్లెలూయా. తండ్రి గనక ఆశీర్వదిస్తే, తండ్రి చేత గనక ఆశీర్వదింపబడితే ఇక వారిని ఎవరు శపించలేరు. హల్లెలూయా. ఇంక వారిని ఎవరు కూడా ఏం చేయలేరండి. ఆశీర్వాదం అలా వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే వారిని ఆశీర్వదించింది ఎవరో కాదు, తండ్రి. ఎగ్జాక్ట్గా అలాగనే నిన్నటి దినాన్ని మనం ఆపుకున్నాం. నా తండ్రి నీకు బయలుపరిచితేనే తప్ప నీకు ఈ విషయం తెలియలా, నరులు ఎవరు నీకు బయలుపరచలేదు అని చెప్పి పేతురుకు చెప్తున్న ఒక లెవెల్ని మనం చూస్తున్నాం. తండ్రి బయలుపరచడం అసలు ఏంటండి? ఆ లెవెల్ ఏంటండి? అర్థమవుతుందా? ఇక్కడ పూర్తిగా తండ్రి ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది. కొన్ని ఏరియాలకు వెళ్దాం, మనకు అప్పుడు ఆ మాట యొక్క విలువ ఏంటో ఇంకా అర్థమవుతుంది. రండి వెళ్దాం. అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయం 6వ వచనం నుండి చదవండి. 6వ వచనం, 7వ వచనం. అపోస్తలుల కార్యాలు మొదటి అధ్యాయము 6వ వచనం, 7వ వచనం. స్తోత్రం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలీయులకు రాజ్యము మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. హల్లెలూయా. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచి 40 దినాలు అందరికీ తను తాను కనపరుచుకొని ఇక ఆల్మోస్ట్ ఆఖరి గడియలు అనుకోండి, ఆరోహణమైపోవడానికి ఆఖరి గడియలు. అలాంటి సమయం వారందరూ కూడి ఉన్నప్పుడు, అంటే వారందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు ప్రభువుని అడుగుతున్నారు. వారు ప్రభువు అంటే ఎవరు? యేసు ప్రభువుని అడుగుతున్నారు, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహిస్తావా? వారి మనసు ఎప్పుడు కూడా రాజ్యం మీదే ఉండేది. ఇది శిష్యుల తప్పేమీ కాదండి, పారంపర్యాచారంగా వస్తున్న ఆలోచనే ఇది. చూడండి, చెదరగొట్టబడిన ప్రతిసారి వారు ఎదురు చూస్తున్నది మరలా రాజ్యం రావాలని. చెరలోనికి వెళ్ళిపోయిన ప్రతిసారి వారు ఎదురు చూస్తున్నది మరలా రాజ్యం కావాలని. ఐగుప్తులో ఉన్నప్పుడు వారికంటూ ఒక రాజ్యం కావాలన్న ఆలోచన వారికి అప్పుడు లేదు. కనుకనే చూడండి, చిన్న ప్రాబ్లం వచ్చినా, నీళ్లు లేకపోయినా సణుగుతారు, తిండి లేకపోయినా సణుగుతారు. వారికి ఏం కావాలో వారికి ఆ రోజుల్లో తెలీదు. కానీ రాజ్యం గురించిన ఆశ మొదలైన తర్వాత, అంటే వారు రాజ్యంగా ఏర్పడిన తర్వాత ఆ రాజ్యం గురించి ప్రాణాలైనా ఇచ్చే విధంగా వారు ఒక్కొక్కరు తయారయ్యారు. రాజ్యాన్ని కాపాడుకోవడానికి వారిలో యుద్ధ శూరులు ఉన్నారు.
అంతకు ముందు పరిస్థితి అది కాదు. రాజ్యాలు ఏమీ లేవు వాళ్ళకి. అప్పుడు వాళ్ళు వాళ్ళ వంశాల్ని కాపాడుకుంటే చాలు. కానీ ఇశ్రాయేల్ అనేది ఒక రాజ్యంగా ఏర్పడిన తర్వాత, అందుకే చూడండి బెస్ట్ ఎగ్జాంపుల్, నెబుకద్నెజర్ రాజు ఇశ్రాయేల్ రాజ్యంను కొల్లగొట్టి తాను నచ్చిన విధంగా కొంతమందిని తీసుకుని వెళ్ళిపోయి కొంతమందిని ఉంచి అలా తనకి ఇష్టం వచ్చినట్టు ఆ రాజ్యం పట్ల చేసిన తర్వాత దానియేలు యెరూషలేము తట్టు కిటికీ తీసి ప్రార్థిస్తూ ఉన్నాడు కదా. ఆ 70 సంవత్సరాలు ఏం ప్రార్థన చేశాడు? ఇశ్రాయేలుకి మరలా రాజ్యం కావాలని. హల్లెలూయా. కోరేషు రాజైన తర్వాత వారికి ఏం దొరికింది? రాజ్యం దొరికిందండి. మరలా మందిరం కట్టింపబడవచ్చు అని చెప్తూ అలా ఎవరెవరు ఇశ్రాయేలుకి చెందిన వాళ్ళు, ఆ దేవునికి చెందిన వాళ్ళందరూ రిటర్న్ వెళ్ళిపోవచ్చు అంటే ఇశ్రాయేలుకి మరలా అందరూ వలస బయలుదేరారు. వారికి ఎల్లప్పుడూ ఉండే ఆలోచనే అది, మాకు రాజ్యం కావాలా, మాకు స్వతంత్రంగా రాజ్యం కావాలా. మరి శిష్యులు ఉన్న కాలం అప్పుడు ప్రాబ్లం ఏంటి? వాళ్ళు ఇజ్రాయెల్లో లేరా? ఉన్నారు. కానీ రోమా ప్రభుత్వం వాళ్ళు పరిపాలించేవాళ్ళు. చూడండి, భారతదేశంను బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నప్పుడు స్వాతంత్రం కావాలన్న ఆలోచన భారతదేశానికి లేకపోలేదా? ఉండింది. అప్పుడు మాకు స్వతంత్ర రాజ్యం కావాలి అని ఎంతమంది పోరాడారు? ఈరోజు మనం ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మాట్లాడుకుంటాం కదా. ఎగ్జాక్ట్గా అలాగనే ఇశ్రాయేల్ని కూడా రాజ్యంగా చూడాలని వారికి ఎప్పుడూ ఉన్న ఆశ అది. అందుకే యేసు ప్రభుని మళ్ళీ అడుగుతున్నారు ఏమనంటే, ఈ కాలంలోనే మనకు మళ్ళీ రాజ్యం వస్తుందా? ఇశ్రాయేలుకు రాజ్యం మరలా అనుగ్రహిస్తావా అని అడుగుతున్నారండి. దానిని మించి మీరు తయారవ్వాలని ఇక్కడ ప్రభు యొక్క ఆలోచన. కనుకనే ప్రభు చెప్తున్న మాట చూడండి, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నారు. హల్లెలూయా. కాలములను సమయములను ఎవరి ఆధీనంలో ఉన్నాయట? తండ్రి ఆధీనంలో ఉన్నాయి. చెప్పండి, తండ్రి ఆధీనంలో ఉన్నాయని. హల్లెలూయా. ఈవెన్ అందుకే రాకడ సమయం కూడా తండ్రి ఆధీనంలో ఉంది. ఒక హింట్ మాత్రమే ఇచ్చారు, దొంగ వల్లే వస్తానని, మరి అనుకున్నాను గడియలో వస్తానని. చాలా ఏరియాల్లో చాలా హింట్స్ ఇచ్చారు. బుద్ధి లేని వారు బుద్ధిగల వారిని నూనె అడుగుతున్న సమయం. చాలా హింట్స్ ఉన్నాయి. అలా తండ్రి ఆధీనంలో ఉన్నవి కొన్ని ఉన్నాయి. ఇలాగే ఒకసారి ప్రార్థన చేద్దాం. ఏమని తెలుసా? మొట్టమొదటిగా తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్న ప్రతి విషయమును బట్టి స్తోత్రం చెల్లిద్దాం. రెండవదిగా, అటువంటి గొప్ప తండ్రిని చేరడానికి, తండ్రిని అడగడానికి మధ్యవర్తిగా దేవుడు తన కుమారుణ్ణి పెట్టినందుకు ఇంకా స్తోత్రం చెల్లిద్దాం. కృతజ్ఞతలు తప్ప ఇంకేం అక్కర్లేదండి. ప్రార్థన అందుకోండి. కృతజ్ఞత ప్రార్థన.
హల్లెలూయా హల్లెలూయా మహోన్నతుడ పరిశుద్ధుడ ప్రభా స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రములు స్తోత్రములు తండ్రి. వందనాలు వందనాలు ప్రభా. నాయనా నా తండ్రి మీకు స్తోత్రం. తండ్రి అని పిలుచుటకైనా నా అర్హత లేని మాకు నా తండ్రి ప్రభా నాయనా మీరు అర్హతనిచ్చారు. మీకు వందనాలు స్తోత్రములు నాయన. నాయన పేతురు నా తండ్రి ప్రభా ఎలాగనైతే మీరు నాయన నా తండ్రి నాయన బయలుపరిచి ఉన్నారు. తండ్రి బయలుపరచబడకపోతే ఏది నీకు తెలియదు అన్నట్టుగా నా తండ్రి మాట్లాడి ఉన్నారు ప్రభు. మీకు వందనాలు. ఆయన మీ చేత ఆశీర్వదింపబడిన వారమై ఆయన నా తండ్రి మేము ఉండాలి. ఆయన ఇక నా తండ్రి ప్రభా ఎవరు శపించలేరు నా తండ్రి. మీరు ఆశీర్వదిస్తే ఎవరును ఏమి చేయలేరు ప్రభా. మీరు ఆశీర్వదిస్తే ఆయన ఆ రీతిగా నా తండ్రి ప్రభా ఎన్నో ఎన్నో ఏరియాల్లో మిమ్మల్ని మీరు కనపరుచుకుంటున్నారు నాయన. మీకు వందనాలు. అయినా మీరు ఎన్నో అన్ని విషయాలను ఆయన నా తండ్రి మీరు స్వాధీనంలో ఉంచుకున్నారు తండ్రి. మీరు స్వాధీనంలో ఉంచుకున్న ప్రతి వాటిని బట్టి మేము కోట్లాది స్తోత్రములు వేలాది వందనములు సమర్పించుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రములు ఆయన. అట్టి తండ్రిని మేము చేరడానికి ఆయన నా తండ్రి మధ్యవర్తిగా మీ కుమారుణ్ణి పెట్టి ఉన్నారు ప్రభా. మీకు వందనాలు కోట్లాది స్తోత్రములు సమర్పించుకుంటున్నాం నాయన నా తండ్రి. మీకే స్తోత్రములు స్తోత్రములయ్యా. ఇశ్రాయేలులకు రాజ్యం అనుగ్రహించదవా అని అడిగినప్పుడు కూడా తండ్రి తన స్వాధీనంలో కాలంలో సమయంలో ఉంచుకుని ఉన్నారని ఆయన సెలవిచ్చిన రీతిగా ఆయన సమస్తమును మీ ఆధీనంలో ఉన్నది కనుక మీకు కోట్లాది స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో మీకు వినయంతో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆమేన్. అదేవిధంగా మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడండి, 34వ వచనం. రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. హల్లెలూయా. తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అని పిలుస్తూ నెక్స్ట్ చెప్తున్న మాట ఏంటి? రండి. కమాన్, మీకు అర్థమవుతుందా? రండి. ఇంకేం చెప్తున్నారు? లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం కమాన్ స్వతంత్రించుకోండి. శిష్యులు ఏమడిగారండి? ఈ కాలంలోనే ఇశ్రాయేలుకు రాజ్యంనిస్తావా అని అడుగుతుంటే ఏం చెప్తున్నారు? ఎప్పుడు ఇస్తారని చెప్తున్నారు. అప్పుడు క్లూ పాయింట్ అర్థమైందా? హల్లెలూయా. లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం. ఈ రాజ్యం గురించి ఎదురు చూడాలా? హల్లెలూయా. దేవుడు సిద్ధపరిచిన రాజ్యం అండి. కమాన్ స్వతంత్రించుకోండి అని చెప్పి పిలుస్తున్న ఒక పిలుపు. మాకు ఈ కాలంలోనే ఇప్పుడే రాజ్యం ఇస్తావా అని అడుగుతున్నప్పుడు ఏమన్నారు? అది అది తెలుసుకొనుట. అలాంటిది ఇప్పుడు ఆయనే పిలిచి రండి స్వతంత్రించుకోండి, రండి తీసుకోండి అని ఇస్తున్న సమయం. అంటే ఆ సమయం ఎవరి ఆధీనంలో ఉండింది? తండ్రి స్వాధీనంలో ఉన్నది. ఇప్పుడు పిలిచి ఇస్తున్నారంటే ఎవరు అనుగ్రహించారు? తండ్రి అనుమతించారు, తండ్రి అనుగ్రహించారు.
ఎంతోమంది ఎదురు చూస్తున్న దాన్ని ఏమీ కాకుండా కుడి పక్కన ఉన్న వారిని పిలిచి రండి తీసుకోండి అని చెప్తున్నారు. ఇవన్నీ ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. హల్లెలూయా. సో తండ్రి చేత ఆశీర్వదింపబడిన లెవెల్ ఏంటో ఇప్పుడు అర్థమైందా? అసలు కాలంలో సమయంలో కూడా తండ్రి స్వాధీనంలోనే అవి వాటిని తెలుసుకుంటే మీ పని కాదు అని చెప్పిన అదే యేసయ్య మరి ఇవెందుకు బయలుపరుస్తున్నారండి? ఇవెందుకు బయలుపరుస్తున్నారు? చూడండి, ఒక స్టూడెంట్ యూనిట్ టెస్ట్లోనే ఫైనల్ రిజల్ట్ అడిగితే ఎలా? అర్థమైందా? యూనిట్ టెస్ట్ రాస్తూ ఫైనల్ మార్క్ లిస్ట్ అడిగితే ఎలా? ఫైనల్ ఎగ్జామ్స్ అవ్వాలి, ఫైనల్ మార్క్ లిస్ట్ రిలీజ్ అవ్వాలి. ఎగ్జాక్ట్గా అలాగనే కాలంలో సమయంలో తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. ఒక్కొక్కటిగా జరుగుతూ ఉన్నాయి. కానీ ఆ సమయానికి పాస్ అవ్వాల్సినవి అవ్వాల్సిందే. ఫైనల్ రిజల్ట్ వచ్చే సమయానికి ఎవరు ఆపగలరు? కాలం పుట్టిన మొదలుకొని కూడా దేవుడు ఒక్కొక్కరి కొరకు ఒక్కొక్కటి ఆల్రెడీ సిద్ధపరిచే ఉన్నారు. దానిని ఆయనే రిలీజ్ చేస్తారు. ఆ సమయం స్వతంత్రించుకునేవారు స్వతంత్రించుకుంటారు. నేను అంటాను, జయించిన వారు స్వతంత్రించుకుంటారు. ఆమేన్. తండ్రి మీద ఆయనకున్న ఆ పూర్తి కనెక్షన్ ఒకసారి చూడండి. అండ్ తండ్రి మీద ఆయన ఆధారపడుతున్న విధానం ఒకసారి చూడండి. ఎక్కడ ఆయన అధికారంను అంటే ఉన్నది, కానీ దాన్ని ఆయన దుర్వినియోగం చేయలా. అధికార దుర్వినియోగం జరగలా. అసలు ఆయన ప్రార్థన విధానం చూసారా? ఆయన ప్రార్థన విధానం చూసారా? అండ్ ఆయన ఎప్పుడు మాట్లాడినా ఆయన మాట్లాడుతున్న విధానం చూసారా? తర్కించువారు వచ్చి మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన మాట్లాడిన విధానం చూసారా? అంటే ఎలాంటి పీక్ స్టేజ్లో కూడా ఆయన మాట తప్పలా, అంటే అదుపు తప్పలా. మనం టెన్షన్లో ఏదో అనేసాను, లేకపోతే ఏదో ఎమోషనల్ స్టేట్లో ఇలా అనేసాను, చాలా ఎమోషనల్గా చాలా హై డిస్టర్బెన్స్లో ఇలా అనేసాను, లేకపోతే ఎమోషనల్గా చాలా లోయెస్ట్ పాయింట్లో నేను అనేసాను. ఇలా మనకి కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి. ఇలాంటివి ఏమి యేసు ప్రభువుకి లేవండి. హీఈస్ వెరీ స్టేబుల్. చాలా హై సంతోషం టైంలోనే ఆయన స్టేబుల్గానే ఉన్నారు. చాలా లోయెస్ట్ పాయింట్లో కూడా ఆయన స్టేబుల్గానే ఉన్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకు తెలుసు. ఆయన ఎక్కడికి వెళ్తున్నారో ఆయనకు తెలుసు. ఆయన ఏం చెప్తున్నారో ఆయనకు తెలుసు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారో ఆయనకు తెలుసు. ఆయన ఎక్కడికి వెళ్ళాలో ఆయనకు తెలుసు. నెక్స్ట్ ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు. ఎప్పుడు కూడా తండ్రితో ఒక కనెక్షన్లో ఉన్నారు. ఈరోజు పాయింట్ ఏంటంటే, అటువంటి కనెక్షన్లో మనం యేసయ్యతో ఉన్నామా? ఒకటి, నా ద్వారా తప్ప తండ్రిని ఎవరు చేరలేరు.
నువ్వు మహోన్నతునికి చాటుగా నిలబడు. నువ్వు మహోన్నతుని ముందు పెట్టుకొని చాటున నిలబడు. తండ్రి అయిన సర్వశక్తి మందు నీ వెనుకుంటారు. నువ్వు మహోన్నతున్నే ఎదిరిస్తున్నావు, అప్పుడు ఆటోమేటిక్గా సర్వశక్తిని కూడా నువ్వు ఎదిరిస్తున్నావు. నువ్వు యేసయ్యకి లోబడుతున్నావు, ఆటోమేటిక్గా తండ్రికి లోబడుతున్నావు. నువ్వు యేసయ్య మీద ఆశ పెట్టుకుని ఉన్నావు, తండ్రి తన ధననిధిలో నుంచి అన్ని రిలీజ్ చేస్తారు. ఎందుకు? ఆయన స్వాధీనంలో ఉన్నవన్నీ ఇస్తూ ఉంటారు. అందుకే ప్రార్థన నేర్పించమన్నప్పుడు కూడా పరలోకమందున్న మా తండ్రి అని నేర్పించారు. ఈ లోకంలో ఏదో ఒకటి సంపాదించుకోవాలని ఎంతకాలం ప్రయాస? ఇంకా అర్థం కాలేదా ఇది వ్యర్థమని? చెప్పండి పక్కవారితో, ఇంకా అర్థం కాలేదా ఇది వ్యర్థమని? అమ్మ, ఇంకా అర్థం కాకపోతే అర్థమయ్యేదాకా తీసుకెళ్తారు దేవుడు. హల్లెలూయా. ఏంటి? ఇంకా అర్థం కాకపోతే గ్రహింపులోనికి వచ్చే పాయింట్ వరకు దేవుడు తీసుకెళ్తారు. ఒక మాట, ఒకసారి ఆయనని పరిసయ్యులు అడుగుతున్నారు. అంటే అన్ని తెగల వారు అక్కడ ఉన్నారు. పరిసయ్యులు ఒక మాట అడుగుతున్నారు. రండి వెళ్దాం ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయం 19వ వచనం చూడండి. సువార్త 8వ అధ్యాయం 19వ వచనం. హల్లెలూయా. నా తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయనను అడగగా యేసు, మీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయనను అడగగా యేసు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరగరు. నన్ను ఎరిగి ఉంటిరా, నా తండ్రిని కూడా ఎరిగి ఉందరని వారితో చెప్పెను. హల్లెలూయా. వారు అడుగుతున్నారు. వారంటే ఇక్కడ ఎవరు? పరిసయ్యులు. నీ తండ్రి ఎక్కడున్నాడు? పరిసయ్యులు నీ తండ్రి ఎక్కడున్నాడని అడగడానికి కారణం ఏంటో తెలుసా? కన్యకకు పుట్టావు. అసలు నీకు తండ్రి ఎవడు? పరిసయ్యులు అడుగుతున్నా లోతైన పాయింట్ అర్థమైందా? అసలు నీ తండ్రి ఎవరు? నీ తండ్రి ఎక్కడున్నాడు? వారు పరలోకమందున్న తండ్రి గురించి అడగట్లా. వారికి బయలాజికల్గా యోసేపు తండ్రి అని పిలువబడుతున్నా సరే నీ తండ్రి ఎక్కడున్నాడు? అందుకే ఆయన చెప్తున్నారు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు. హల్లెలూయా. చూడండి, నన్ను ఎరిగి ఉంటిరా, నా తండ్రిని కూడా ఎరిగి ఉందిరని వారితో చెప్పెను. ఇక్కడ యేసు ప్రభుని నువ్వు నమ్మాలి అంటే నీకు ఫిజికల్గా నీ క్యాలిక్యులేషన్స్లో ఆయన మ్యాచ్ అవ్వరు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి.
ఈ లోక ఈ లోకానుసారంగా ఈ లోక నీతిని అనుసరించి ఈ లోక క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా ఆయన నీతి మ్యాచ్ అవ్వదు. మ్యాచ్ చెయ్యాలని ట్రై చేస్తే బుర్ర హీట్ ఎక్కిపోద్ది, అర్థం కాదు ఆయన క్యాలిక్యులేషన్ ఏమి. ఏంటండి, ఒక 40 మందికి రొట్టెలు పెట్టాలంటే ఎంత పిండి కావాలి? రఫ్గా క్యాలిక్యులేట్ చేసి చెప్పండి, ఎంత పిండి కావాలి? ఒక కిలో ఎలా సరిపోతుంది నాన్న 40 మందికి? ఒక 10 మందికి 1 కేజీ వేసుకోండి. పోనీ 20 మందికి వేసుకోండి, చిన్న చిన్నవి చేసిన. అర్థమైందా? అలాంటిది 5,000 మందికి రొట్టెలు, ఎన్ని కిలోల పిండి కావాలి? ఎంతమంది కాల్చాలి? ఏముంది అసలు? ఏం లేదు. నేనేమంటున్నానంటే ఆయన క్యాలిక్యులేషన్స్ మన క్యాలిక్యులేషన్స్ ద్వారా మ్యాచ్ అవ్వాలి అంటే అవి అవ్వవు అంటున్నా. ఆ రోజు శిష్యులు కూడా అడుగుతుంది, ఈ రాజ్యం ఈ లోకంలో ఈ భూమి మీద ఇశ్రాయేల్ రాజ్యం, ఇశ్రాయేల్కి మరలా రాజ్యం ఇస్తావా? అసలు ఆయనకి దానిని మించిన ప్లాన్ ఉంది. లోకం పుట్టినది మొదలుకొని రెడీగా ఉంచిన రాజ్యం ఒకటి ఉంది. దానిని చూచువారు ఆయనకు కావాలి. హల్లెలూయా. ఈ లోకం లెవెల్లో ఆయనను క్యాలిక్యులేట్ చేయాలని చూస్తున్న వారికి ఆయన జ్ఞానం అందదు, ఆయన దొరకరు. అందుకే ఆయన చెప్తున్నమాట, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు. మీరు నన్ను చూస్తున్నా సరే నన్ను మీరు ఎరుగలేరు, నన్ను మీరు గ్రహించలేరు, నేను మీకు అర్థం కాను అని డైరెక్ట్ చెప్తున్నారు. ఈరోజు మన ముందున్న ప్రశ్న, ఇక్కడున్న లోకానుసారంగా ఈ లోక మర్యాద చొప్పున యేసు ప్రభుని మ్యాచ్ చేయాలని ట్రై చేస్తున్నావే, అందుకే నీకు యేసే అర్థం అవ్వట్లా. ఆయన క్యాలిక్యులేషన్ వేరునానా? ఆయన ఒక్కసారి పైనున్న తండ్రి వైపు ఒక జస్ట్ 2 చేపలు పైకెత్తి అలా కృతజ్ఞతలు గనక చెల్లించి కింద గనక పంచడానికి స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ 5,000 మంది తినగలరు. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎవరికి అర్థం కాదు. హల్లెలూయా. ఈరోజు మన క్యాలిక్యులేషన్లో కుదించిన కాలం చాలు. ఆయన మీద అంత నమ్మకం, అంత విశ్వాసం పెట్టాలండి. అవును, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ హిమ్ అన్నప్పుడు అది నమ్మాలండి. మళ్ళీ కొంచెం డౌట్, నువ్వు చేయగలవా, నువ్వు ఇవ్వగలవా,
నువ్వే ఇస్తావా? నీ డౌట్స్‌తో ఆయన ఆపిన కాలం చాలు. కొంచెమే ఉందా? కృతజ్ఞతలు చెల్లించినానా? అర్థమవుతుందా? ఎందుకంటే నువ్వు యేసయ్యని ఏ మనసుతో ఆశ్రయిస్తున్నావో దానిని గమనిస్తున్న తండ్రి ఉన్నారు. నువ్వు యేసయ్యని వెంబడిస్తున్నావు కదా, అప్పుడు ఆయన ఎవరో, ఆ ప్రత్యక్షత ఏంటో తండ్రే బయలుపరిచిన ఒక అనుభవంలో పేతురు వెళ్ళాడండి. అది సాధ్యం. తండ్రి బయలుపరిచే ఆ లెవెల్ ఒకటి ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మేము మీరున్న స్థాయికి మేము మా మా ఆలోచనలు రైజ్ చేసుకోలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి అని అడుగుదాం. మేము మా క్యాలిక్యులేషన్స్లో మిమ్మల్ని మ్యాచ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. మమ్మల్ని క్షమించండి అని అడుగుదాం. మాకున్న ఈ 60, 70, 100 ఈ సంవత్సరాల లెక్కలో మీ ప్రణాళికల్ని, మీ ప్లాన్స్ని మేము మ్యాచ్ చేయాలని చూస్తున్నాం. మమ్మల్ని క్షమించండి అని అడుగుదాం. ఆయన కలిగి ఉన్న ప్లాన్స్ని నిరాటంకంగా చేయడానికి పూర్తి అధికారం మన మీద ఆయనకి ఇచ్చేద్దామండి. నేను అలా ఇస్తున్నాననే వాళ్ళు ప్రార్థన అందుకోండి. శక్తివంతుడా, యుగ యుగంలో మా రాజా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రభావం నా తండ్రి యేసయ్య, మీరు నా తండ్రి యేసయ్య, యుగ యుగంలో దేవుడు వహించినావు ప్రభా. నీ ప్రణాళికలు యుగ యుగంలో యొక్క నాయన యేసయ్య టైం స్పాన్ లో నాయన అవి నడుస్తూ ఉన్నాయి ప్రభా. నీకు వందనాలు ప్రభా. వాటిని నాయన గ్రహించి అంత జ్ఞానము కానీ, తెలివి కానీ, గ్రహింపు శక్తి కానీ మాకు లేదు ప్రభా. ప్రభా, నీ సార్వభౌమత్వాన్ని, నీ ఉన్నతమైన తలంపులను, ఆలోచనలను, ప్రణాళికలను గ్రహించే ఆ శక్తి మాలో లేదని మేము ఒప్పుకుంటూ ప్రభా. ఆయన నీ సార్వభౌమత్వానికి మమ్మల్ని సమర్పించుకుంటున్నాం ప్రభా. నీ యొక్క టైం, నీ యొక్క ప్లాన్ టైంకి లిమిట్ అయ్యున్నదని ఆయన మేము గ్రహించి అనుకున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి. మా ఈ చిన్న కాలగతి పరిమితిలో ప్రభా మిమ్మల్ని మేము విమర్చుకోలేము ప్రభా. ప్రభా నా తండ్రి, నీ యొక్క ఆ యొక్క ప్రణాళికలు పాలిభాగస్తులు అవుతూ ఆ యొక్క సమయంలో మేము నాయన కొనసాగిపోవలసినది ప్రభా. ప్రభా నాయన మమ్మల్ని మేము కంప్లీట్ గా ఆయన మీ యొక్క చిత్తంలోనికి, మీ ప్రణాళికలోనికి, మీ ఉన్నతమైన ఆ సర్వోన్నతమైన ఆ ఆలోచనలలోనికి నాయన మేము సమర్పించుకుంటున్నాం. ఆ జ్ఞానము, బుద్ధి, వివేచన మాకైతే లేదు కానీ ప్రభా నీవు సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు ఆయన, మమ్మల్ని రక్షించిన రక్షణకర్తవు, మమ్మల్ని నీతో అధికారము కలిగిన వారుగా నీ పిల్లలుగా చేసుకుంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. కాబట్టి మమ్మల్ని మేము కంప్లీట్ గా మీ చేతికి సమర్పించుకుంటూ నీ యొక్క మార్గంలో నాయన మేము నడిచినట్లుగా, మీ ప్లాన్ లో మేము ఇమ్మడినట్లుగా ఆయన మమ్మల్ని మీరు మౌల్డ్ చేయండి, బెండ్ చేయండి, మైండ్ చేయండి ప్రభా.
మీ నామ మహిమార్థము సమస్తమును మీరు జరిగిస్తుండగా అందులో మా వంతు పాలుభాగస్తులుగా మేము ఉండునట్లుగా మమ్మల్ని నాయన మౌల్డ్ చేసి నాయన ఇమ్మడింప చేయమని ఆయన మీ యొక్క ఆ సావరెనిటీకై మీ యొక్క ఆ ఎవర్ లాస్టింగ్ గ్లోరీకై నాయన మీ ఉన్నతమైన ప్రణాళికలకై వందనాలు చెల్లిస్తూ వేసినాను ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ఒక మాట చదువుకుందాం. 27వ వచనం చూడండి. 27వ వచనం. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పినని వారు గ్రహింపక పోయిరి. గ్రహించారా? గ్రహించలేదా? గ్రహించలా. ఇంకా చూడండి. ఇప్పుడు 26 చదవండి. మిమ్మును గూర్చి చెప్పుటకు తీర్పు తీర్చుటకు చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపిన వాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకం నాకు బోధించుచున్నాను అని చెప్తూ ఉన్నారట. ఇంత మాట్లాడుతున్నా సరే వారికి ఇంకా తండ్రిని గురించి డౌటే. వింటున్నారా? తండ్రిని గురించి ఇంకా డౌటే. అలాంటి సమయం 31వ వచనం చూడండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో ఇలా చెప్తున్నారు. ఏమని? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. మీకు సత్యం గ్రహింపులోనికి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అనగానే వీళ్ళు మాట్లాడుతున్న మాట చూడండి. మేము అబ్రహాం సంతానం, మేము ఎన్నడూ ఎవనికి దాసులై ఉండలేదే. మీకు అర్థమవుతుందా? అంటే మాకు స్వాతంత్రం అక్కర్లేదంటున్నారండి. మేము ఆల్రెడీ స్వతంత్రులం. మేము అబ్రహాం సంతానం. మేము ఎవరి కింద దాసులుగా లేం. ఇప్పుడు యేసుప్రభు మాట్లాడిన దాస్యత్వం సంతానమును బట్టి వచ్చిన, వంశమును బట్టి వచ్చిన దాస్యత్వమా? అబద్ధము సత్యము అనే దాస్యత్వమా? చెప్పండి. అబద్ధంలో ఉన్న దాస్యత్వం, స్వతంత్రం, సత్యంలో ఉన్న స్వతంత్రం గురించి ఆయన మాట్లాడుతుంటే వీళ్ళ మైండ్ ఎక్కడ ఆగింది? ప్రకృతి సంబంధమైన దాస్యత్వము, ప్రకృతి సంబంధమైన స్వాతంత్రంలో ఆగింది. హలో, అర్థమవుతుందా? అందుకే ప్రకృతి సంబంధి అయిన వాడు ఆత్మ సంబంధమైన విషయాలను గ్రహింపలేడు. ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించాలి అంటే ఆత్మ మూలముగా పుట్టాలి. ఆమేనని చెప్పరే. శరీరానుసారంగా పుట్టినవాడు ఆ మనస్సులో ఆగిపోయాడండి. అందుకే వీరు యేసు ప్రభుతో మాట్లాడుతున్న ఇంకొక మాట కూడా చూడండి. 39వ వచనం డైరెక్ట్ చదవండి. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాం అనిది. యేసు ప్రభు కూడా భలే మాట అంటున్నారు చూడండి. యేసు, మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాం చేసిన క్రియలు చేతురు. మా తండ్రి అబ్రహాం అని క్లెయిమ్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ యేసు ప్రభు మీ తండ్రి ఎవరో బయలుపరుస్తున్నారు చూడండి. 41లో మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారు అంటే అబ్రహాం క్రియలా? కాదు, అబద్ధికుడైన అపవాది క్రియలు. ఫిజికల్ ఫామ్లో మా తండ్రి అబ్రహాం అనుకుంటున్నారు, కానీ
యాక్చువల్ ఫామ్‌లో సత్యం విషయానికి వస్తే వాళ్ళు అబద్ధానికి జనకుడైన వాని యొక్క పిల్లలై ఉన్నారట. ఈరోజు మన జీవితంలో ఉన్న డేంజర్ జోన్ ఏంటో ఇప్పుడు అర్థమైందా? కనీసం ఫిజికల్‌గా మన అబ్రహాం పిల్లలని చెప్పుకోగలమా? చెప్పండి. ఆ రోజు యూదులు, ఇశ్రాయేలీలు మేము అబ్రహాం సంతానం అని చెప్పుకుంటున్నారు. మా తండ్రి అబ్రహాం అని చెప్పుకోగలుగుతున్నారు. మనం ప్యూర్‌గా అన్యులం కదా. కనీసం అబ్రహాం మా తండ్రి అని చెప్పుకునే యోగ్యత కూడా మనకు లేదే. అటువంటి మనకి విశ్వాసం మూలముగా అబ్రహాముకు పిల్లలు, అదే విశ్వాసం మూలముగా తండ్రి అయిన దేవునికి కూడా పిల్లలు. ఆయన ఎందరూ అంగీకరించిరో వారందరికీ ఏం అధికారం ఇస్తున్నారండి? పిల్లలగుటకు. ఆయన పిల్లలు అనబడడానికి అధికారం ఇస్తున్నారు. ఈ లోకపు తండ్రితో నీకు మ్యాచ్ అవ్వదు నాన్న. సత్యవంతుడు నీకు తండ్రి అయి ఉంటారు. సత్యంలో నడిపించు వారు నీకు తండ్రి అయి ఉంటారు. అప్పుడు నీకు ఆలోచన ఆ తండ్రి యొద్ద నుండి రావాలా. ఆమేన్. అందుకే చూడండి 42వ వచనం, యేసు వారితో ఇట్లా, నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. దేవుడు కనుక మీ తండ్రి అయితే ఏంటంట? మీరు నన్ను ప్రేమిస్తారు. ఈ కనెక్షన్ అర్థం అవ్వాలి. ఇన్ఫ్యాక్ట్ ఈ కనెక్షన్లోకి మనం వెళ్ళాలి. మనం కోల్పోయినదే తండ్రితో ఉన్న సంబంధం అండి. మరలా దానిని ఎస్టాబ్లిష్ చేయడానికే ఈ ప్రక్రియ మొత్తం. అప్పుడు మనకి ఆశ దేని మీద ఉండాలి? ఆ రిలేషన్షిప్ మీద ఉండాలి. యథార్థంగా చెప్పు, నీకు దేని మీద ఆశ ఉంది? ఈరోజు తండ్రితో కానీ కుమారునితో కానీ ఎందుకు ఆ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవ్వట్లేదు? ఇప్పుడు అర్థమైందా? ఆశ కావాలి నాన్న, ఆశ కావాలి. సత్యము స్వతంత్రులుగా చేస్తుంది అని చెప్తుంటే ధర్మశాస్త్రంని హ్యాండిల్ చేస్తున్న ఆనాటి పరిసయ్యులకే అర్థం కావట్లా. మేమెన్నడూ దాసులై ఉండలేదు, మా తండ్రి అబ్రహాం, ఏం మాట్లాడుతున్నావు అన్నట్టుగా చూస్తున్నారు. అంటున్నారు, చూడడమే ఉంది, అంటున్నారు. ఈరోజు ఎన్నిసార్లు నీ సొంత ఫిలాసఫీలతో, నీ సొంత డాక్ట్రిన్స్తో ఆయన అడ్డగిస్తున్నావో తెలుసా? ఆయన ఫ్రీగా ఎందుకు మేనిఫెస్ట్ అవ్వలేకపోతున్నారు? అర్థమైందా? ఈ స్థితిలో నుంచి మనం బయటికి రావాలి. ఆమేన్. ఏమి తెలియని స్టేజ్లో కూడా పేతురు తండ్రి చేత బయలుపరచబడిన విషయాన్ని విన్నాడండి, తెలుసుకున్నాడండి. ఈ పరిసయ్యులకి ఎంత కష్టంగా ఉందో గమనించారా? యేసు ప్రభువే వచ్చి చెప్తుంటే కూడా వాళ్ళు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. మరి పేతురికి బయలుపరచబడిన విషయం తను రిసీవ్ చేసుకున్నాడంటే ఇప్పుడు ఎంత గొప్పడో అర్థమవుతుందా?
ఆ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవ్వాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థనలోకి వెళ్దాం. నిద్రపోవద్దండి. నిద్రపోవడానికి కాదు మనం యాడ్ అయ్యేది. నిద్ర వస్తున్న స్థితిగతులు ఉన్నాయా, అక్కడి నుంచి లేచి తిరుగు, అటు ఇటు తిరుగు, నిన్ను నువ్వు రేపుకో, నిద్ర మత్తు రానివ్వకు. వేటగాని ఊరిలో నుండి పక్షి తప్పించుకున్నట్లుగా ఆ నిద్రలో నుంచి బయటికి తప్పించుకో. ప్రార్థన చేసే సమయం ఫోన్ పక్కన పెట్టేసి అది కాదు నాన్న. ఆ లెవెల్ దాటవా? పక్కవారిని చూసి అడగండి, ఆ లెవెల్ దాటవా అని. నీ పక్కన ఎవరు లేరా? నీ భుజం తట్టుకొని నువ్వే చెప్పు, ఆ లెవెల్ దాటవా అని. ప్రార్థన చేసుకుందాం అక్క.